ఓ పక్క వర్షమేమో ముసురు పట్టింది. ఇంకో పక్క మా వాళ్ళు బాలింత స్నానం కోసం వేడి నీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. బాలింత స్నానంలో ఏమేమి వేస్తారో చూపిస్తా. ఇక కట్టెల పొయ్యి పెట్టిరాక గ్యాస్ స్టవ్ పెట్టిండ్రు. కొబ్బరి నిండా నీళ్ళు పోసి ఫస్ట్ తక్కేలాకేసిండ్రు. దీని సైంటిఫిక్ నేమ్ నాకు తెలీదు. నెక్స్ట్ వావిలాకేసిండ్రు. వావిలాకు తర్వాత నీలగిరి వేసిండ్రు. నీలగిరి ఆకుల తర్వాత బబ్బిలి చెక్క అంటే తుమ్మ చెట్టు బెరడు ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేస్తారు. అండ్ వేపాకులు వేస్తారు. అయితే ఇవన్నీ ఎందుకోసం అంటే ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి, వాపులు తగ్గడానికి, ఇంకేమైనా క్రాంప్స్ అంటే నరాలు పట్టినట్టు అనిపిస్తుంది కదా, అవి తగ్గడానికి కోసం యూజ్ చేస్తారు. ఇక ఏ చెట్టుని తీసుకొచ్చినా సరే దానికి ముందు దండం పెట్టుకొని మా ఆడబిడ్డ ఆరోగ్యం కోసం నీ కొమ్మల్ని తీసుకెళ్తున్నామమ్మ మంచిగా చూసుకో అని చెప్పి మొక్కి తీసుకొని వస్తారు. ఇవన్నీ ఇంకా నీళ్ళల్లో వేసిన తర్వాత ఇక మంచిగా మరిగిస్తారు. ఆకులలో ఉన్న ఔషధ గుణాలన్నీ ఆ నీళ్ళలోకి వచ్చే వరకు మరిగిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో కర్రతో కలుపుతుంటారు ఆకులు పైనకి తేలకుండా. నీళ్ళు మంచిగా కలర్ వచ్చే వరకు మరిగించి బాలింతకు పసుపుతో గట్టిగా మసాజ్ చేసి ఒక 5-6 బకెట్ల నీళ్ళు పోసి స్నానం చేపిస్తారు. ఇక మీ దగ్గర బాలింత స్నానంలో ఏమేమి ఆకులు యూజ్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.